హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నిశాంత్ గంజ్ అన్న ప్రాంతంలో గల్లీ నంబర్ 3లో 69 సంవత్సరాల వయసున్న నిర్మలాదేవి తన కుటుంబంతో నివసిస్తూ ఉండేది. నిర్మలాదేవి భర్త సెక్రటేరియట్లో పనిచేసి రిటైర్ అయ్యారు. 2 సంవత్సరాల క్రితం చనిపోయాడు. నిర్మలాదేవికి కొడుకు, కోడలు, మనవడు, 2 మనవరాళ్ళు ఉన్నారు. కొడుకు పేరు త్రిదేశ్ వర్మ, వయస్సు 40 సంవత్సరాలు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసుకుంటూ ఉండేవాడు. కోడలు పేరు రంజన, వయస్సు 36 సంవత్సరాలు, హౌస్ వైఫ్. మనవడి పేరు ఆదిత్య, వయస్సు 18 సంవత్సరాలు, చదువుకుంటూనే డెలివరీ బాయ్గా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉండేవాడు. పెద్ద మనవరాలి పేరు అంశిక, వయస్సు 15 సంవత్సరాలు, కాలేజీలో చదువుకుంటూ ఉండేది. చిన్న మనవరాలి పేరు శాన్వి, వయస్సు 15 నెలలు. వీళ్ళు 2 అంతస్తుల భవనంలో నివసిస్తూ ఉండేవారు. గ్రౌండ్ ఫ్లోర్లో నిర్మలాదేవి తన కుటుంబంతో ఉండేది. పై అంతస్తుని 8 కుటుంబాలకి అద్దెకిచ్చారు. ఈ నెల 21వ తారీఖు అంటే 2 రోజుల క్రితం శనివారం. ఆ రోజు మనవడు ఆదిత్య డెలివరీ కోసం బయటికి వెళ్ళి అదంతా పని అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటి లోపల బెడ్రూమ్లో కనిపించిన దృశ్యం చూసి భయంతో వణికిపోయాడు. బెడ్రూమ్లో తన నానమ్మ కాళ్ళు చేతులు కట్టేసున్నాయి, శవంగా నేల మీద పడుంది. భయంతో వణికిపోతూ అమ్మా అమ్మ అని పిలిచాడు. కానీ తన తల్లి రంజన ఇంట్లో కనిపించలేదు. కంగారు పడుతున్నాడు, భయపడుతున్నాడు. దాంతో తన తండ్రికి కాల్ చేశాడు, తల్లికి కూడా కాల్ చేశాడు. తండ్రి త్రిదేశ్ వర్మ ఊరుకులు పరుగుల మీద ఇంటికొచ్చాడు. తన తల్లి కాళ్ళు చేతులు కట్టేసి నేలపైన శవంగా పడి ఉండడం చూసి దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యాడు. కోడలు రంజన కూడా ఇంటికొచ్చింది. తన అత్త శవంగా పడి ఉండడం చూసి రంజన కూడా ఏం జరిగిందో ఏంటో అర్థం కాలేదు. పరిశీలించి చూస్తే ఇంట్లో సామానంతా చిందరవందరగా పడున్నాయి. రంజన తన అత్త ఒంటి మీద చూస్తే అత్త నిర్మలాదేవి చెవుల దుద్దులు, మెడలో ఉన్న గొలుసు కూడా మాయమైంది. అలాగే బీరువాలో ఉన్న కొంత నగలు కూడా మాయమయ్యాయి. త్రిదేశ్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చారు. ఈ విషయం ఇరుగు పొరుగు వారికి తెలిసింది, చుట్టుపక్కల వారికి తెలిసింది. అందరూ గుమిగూడి ఏం జరిగిందా ఏంటా అని చర్చించుకుంటున్నారు. పోలీసులు ఏం జరిగింది అని అడిగితే మనవడు ఆదిత్య తాను బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి బెడ్రూమ్లో తన నానమ్మ కాళ్ళు చేతులు కట్టేసి శవంగా నేల మీద పడి ఉండడం చూసింది పోలీసులతో చెప్పాడు. పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్ను బట్టి ఇంట్లో వస్తువులు, బట్టలు ఇవన్నీ చిందరవందరగా పడున్నాయి. పైగా నిర్మలాదేవి ఒంటి మీద ఉన్న నగలు మాయమయ్యాయి. అంటే ఇది దొంగల పనే. బహుశా దొంగలు దొంగతనానికి వచ్చినప్పుడు నిర్మలాదేవి ప్రతిఘటిస్తే నిర్మలాదేవిని హత్య చేసి దోచుకుని వెళ్ళిపోయి ఉంటారని పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్ను బట్టి భావించారు. మరి పట్టపగలు దోపిడీ జరిగింది, హత్య జరిగింది. మరి నిర్మలాదేవి అరిచే ఉంటుంది, కేకలు పెట్టే ఉంటుంది, అలజడి చెలరేగే ఉంటుంది. పైన అద్దెకుంటున్న వాళ్ళకి వినిపించే ఉంటాయి, చుట్టుపక్కల వాళ్ళకి వినిపించే ఉంటాయి. ఇదే విషయాన్ని పోలీసులు పైన రెంట్కుంటున్న వాళ్ళని అడిగితే వాళ్ళు బయట నుంచి ఎవరూ వచ్చిన దాఖలాలు మాకు కనిపించలేదు, అలాగే అలజడి కానీ అరుపులు, కేకలు ఇవేమీ మాకు వినిపించలేదని చెప్పారు. ఇరుగు పొరుగు వారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అంటే ఇది ఫోర్స్ఫుల్ ఎంట్రీ కాదు. మరి ఇంట్లో ఉండాల్సిన రంజన కోడలు ఏం జరిగింది? మరి తను ఇంట్లో ఎందుకు లేదు? ఇదే విషయాన్ని రంజన కన్నా అడిగితే నేను మా అత్తగారితో మార్కెట్కి వెళ్తున్నాను సరుకులు తీసుకురావడం కోసం అని చెప్పి నేను బయటికి వెళ్ళాను. కానీ తిరిగి వచ్చేసరికి ఇలా జరుగుతుంది, ఇంత ఘోరం జరిగిపోతుందని నేను కళ్ళు కూడా ఊహించలేదు. అనవసరంగా నేను బయటికి వెళ్ళానా? మా అత్తగారిని నేను పోగొట్టుకున్నానా? మా అత్తగారు చాలా మంచిది, నన్ను కన్న కూతురులాగా చూసుకునేది. ఇటువంటి అత్త దొరికినందుకు నేను ఎంతో సంతోషంతో, గర్వంతో ఉప్పొంగిపోయేదాన్ని. ఇప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగిందని పోలీసులతో పాటు ఇరుగు పొరుగు అని అందరినీ అడుగుతూ బోరున విలపించడం మొదలుపెట్టింది. పోలీసులు ఇది దోపిడీ దొంగల పనే, కానీ ఫోర్స్ఫుల్ ఎంట్రీ లేదు. అదృష్టవశాత్తు ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. పరిశీలిస్తే ఇంట్లోకి ఎవరూ వచ్చిన దృశ్యాలు అవేమీ రికార్డు కాలేదు. ఇంకా పరిశీలిస్తే ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ఆఫ్లో ఉన్నాయి, పని చేయలేదు. 4 గంటల తర్వాత పనిచేశాయి. అంటే 2 గంటల పాటు ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదు? సరే, ఇంటి బయట కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇంటి బయట ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించారు. పరిశీలిస్తే కోడలు రంజన ఇంటి నుంచి బయటకు వెళ్ళి బయట ఒక క్యాబ్ ఎక్కి వెళ్ళడం పోలీసులు గమనించారు. క్యాబ్ డ్రైవర్ని పోలీసులు చూశారు, అది గుర్తుపెట్టుకున్నారు. సో రంజనని అడిగితే తాను మార్కెట్కి వెళ్తున్నానని చెప్పింది. ఇదే విషయాన్ని అడిగితే అవును, నేను మార్కెట్కి వెళ్ళడం కోసం క్యాబ్ని బుక్ చేస్తున్నాను, క్యాబ్లో వెళ్ళానని చెప్పింది. సరే, వెళ్ళుంటుందేమో అని చెప్పేసి అనుకున్నారు. మరి ఇంట్లో ఫోర్స్ఫుల్ ఎంట్రీ లేదు.
పోలీసులు క్లూస్ టీమ్ని డాగ్ స్క్వాడ్ని రప్పించారు. డాగ్ స్క్వాడ్ పోలీసు జాగిలం వచ్చింది. ఇంట్లో మొత్తం అంతా తిరిగింది, వాసన చూస్తుంది. ఇల్లంతా తిరిగి వాసన చూసుకుంటూ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వచ్చింది. అందరి దగ్గర ఆగుతుంది, వాసన చూస్తుంది. అందరిలో ఒకటే ఉత్కంఠ, ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది అని. అలా పోలీసు జాగిలం అందరి దగ్గరికి వచ్చింది, వాసన చూస్తుంది. అలా వాసన చూసుకుంటూ మెట్లు ఎక్కుతూ పై అంతస్తు దగ్గరికి వెళ్ళింది. పై అంతస్తులో 8 కుటుంబాలు ఉన్నాయి. అందరి దగ్గరికి వెళుతుంది, వాసన చూస్తుంది. అలా వాసన చూసుకుంటూ పై అంతస్తులో ఒక గదిలో రెంటుకుంటున్న యువకుడి దగ్గర ఆగింది. వాసన చూసింది, మొరిగింది. యువకుడు భయపడ్డాడు, తడబడ్డాడు, 2 అడుగులు వెనక్కి వేశాడు. పోలీసు జాగిలం 2 అడుగులు ముందుకు వేసింది, వాసన చూసింది, మొరిగింది. ఆ యువకుడు మళ్ళీ పక్కకి 2 అడుగులు జరిగాడు. పోలీసు జాగిలం మళ్ళీ పక్కకొచ్చింది, వాసన చూసింది, మొరగడం మొదలుపెట్టింది. పోలీసులు ఇదంతా చూశారు. జనరల్గా పోలీసు జాగిలం వాసన చూసి గుర్తుపట్టేస్తుంది. ఇక్కడ వాసన చూసింది, ఆ యువకుని చూసి అరుస్తుంది. ఆ యువకుడి పేరు రాజన్ శర్మ. పై అంతస్తులో రెంట్కు ఉంటున్నాడు. వయస్సు 21 సంవత్సరాలు. పోలీసులు రాజేష్ శర్మని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారించారు. రాజన్ శర్మ తనకేమీ తెలియదు, అవును అసలు ఈ సంఘటన జరిగినప్పుడు నేను ఇంట్లోనే లేను అని చెప్పాడు. అప్పుడు పోలీసులు ఇంటి బయట తాము సేకరించిన సీసీ ఫుటేజ్ని రాజన్ శర్మకు చూపించారు. తమదైన శైలిలో ప్రశ్నించారు. దాంతో రాజన్ శర్మకి వేరే దారి లేక, గత్యంతరం లేక జరిగిన నిజాన్ని బయట పెట్టేశాడు. అదేంటి అంటే, రాజన్ శర్మ వయస్సు 21 సంవత్సరాలు. ఒక కారు మెకానిక్. ఇదే ఇంట్లో గత 3 సంవత్సరాల నుంచి రెంట్కు ఉంటున్నాడు. ఇక్కడ ఇంటి ఓనరు నిర్మలాదేవి కోడలు రంజన. వయస్సు 36 సంవత్సరాలు. రంజనతో పరిచయం పెంచుకున్నాడు. కబుర్లవి చెప్తూ ఉండేవాడు. తనకంటే వయసులో 15 సంవత్సరాల యువకుడు చక్కగా జాలీగా కబుర్లవి చెప్తూ ఉంటే రంజన ఎంజాయ్ చేస్తూ ఉండేది. వీళ్ళిద్దరి మధ్య కబుర్లు వేరే దారిలోకి మళ్ళాయి. ఇద్దరి మధ్య వివాహిత సంబంధం ఏర్పడింది. రంజన తన భర్త ఆఫీస్కు వెళ్ళిపోయేవాడు. కొడుకు చదువుకోవడానికి పార్ట్ టైం డెలివరీ బాయ్గా పనిచేసుకుంటూ ఉండేవాడు. కూతురు కూడా చదువుకోవడం కోసం, స్పెషల్ క్లాసుల కోసం, ట్యూషన్ కోసం వెళ్ళిపోతూ ఉండేది. ఇంట్లో చిన్న పాప, వయస్సు 15 నెలలే, లోకం తెలియని పాప. తన అత్త ఒక్కతే ఉండేది. దాంతో ఇంట్లోకి రప్పించుకునేది. ఇంట్లో తన ప్రియుడు రాజన్ శర్మతో ఎంజాయ్ చేస్తూ ఉండేది. అప్పుడప్పుడు పైన గదికి రాజన్ శర్మ గదికి వెళ్ళేది. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. ఇలా గుట్టు చప్పుడు కాకుండా కొంతకాలం పాటు ఇద్దరూ నడిపించుకుంటూ తమ సంబంధాన్ని అలా నెట్టుకుంటూ వచ్చారు. ఇంట్లో ఉన్న నిర్మలాదేవి అత్తకి ఈ విషయం తెలిసిపోయింది. ఎంతైనా ఇంట్లో జరుగుతున్న తతంగాన్ని అత్త చూడకుండా ఉంటుందా? మొత్తానికి చూసింది. తన కోడలు రంజనాని తీవ్రంగా మందలించింది. అలాగే తన కొడుక్కి, నీ భార్యని జాగ్రత్తగా చూసుకోరా, నీ భార్య ఇలా చేస్తుందని చెప్పేసరికి త్రిదేశ్ తన భార్యని నిలదీశాడు. రంజన తన భర్త మీద ఎదురుదాడి చేసింది. అసలు నాకే పాపం తెలీదు, నాకంటే వయసులో 15 సంవత్సరాలు చిన్నవాడు, అతడితో నేను సంబంధం ఎలా పెట్టుకుంటారని మీరు ఊహిస్తారు? మీ అమ్మగారే నేనంటే పడక నా మీద లేనిపోని చాడీలవి చెప్తుంది, అబద్ధాలు చెప్తుందని రివర్స్లో తన భర్త మీద ఎగబడింది. దాంతో భర్త దగ్గర ఎటువంటి సాక్ష్యాలు ఏమీ లేవు. కానీ తల్లి నిర్మలాదేవి తన కొడుక్కే సపోర్ట్ చేసేది, కోడల్ని దూషించేది, హెచ్చరిస్తూ ఉండేది. భర్త కూడా అప్పుడప్పుడు తన భార్యని హెచ్చరిస్తూ ఉండేవాడు. ఏంటి అని అడుగుతూ ఉండేవాడు, నిలదీస్తూ ఉండేవాడు. ఇక్కడ త్రిదేశ్ తన ఇంట్లో సీసీ కెమెరాలు, ఇంటి బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. కానీ రిమోట్ మాత్రం కోడలు రంజన దగ్గరే ఉండేది. రంజన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ సీసీ కెమెరాలని ఆఫ్ చేసేది, మళ్ళీ ఆన్ చేసేది. తన ప్రియుడు రాజేష్ శర్మని ఇంటికి రప్పించుకున్నప్పుడు సీసీ కెమెరాలని ఆఫ్ చేసేది. శారీరక సంబంధం అంతా పెట్టుకున్న తర్వాత మళ్ళీ సీసీ కెమెరాలు ఆన్ చేసేది. అయినా సరే ఇంట్లో ఉన్న నిర్మలాదేవికి విషయం తెలిసిపోయేది. తన కొడుక్కి చెప్పేది. భర్త మళ్ళీ నిలదీసేవాడు. కానీ ఇక్కడ ఆఫ్ చేయడం వల్ల సాక్ష్యాలు ఏవి దొరికేవి కావు. ఈ క్రమంలో అత్త నిర్మలాదేవి వేధింపులు, హెచ్చరికలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. దాంతో రంజన, తన ప్రియుడు రాజన్ శర్మ ఇద్దరూ ప్లాన్ వేసుకున్నారు. ఈ అత్త సాడింపులు, వేధింపులు ఎక్కువైపోతున్నాయి. అడ్డుగా ఉన్న నిర్మలాదేవిని లేపేస్తే ఇక తమ సంబంధానికి అడ్డెవరూ చెప్పరు, నిరాటంకంగా తమ సంబంధాన్ని కొనసాగించవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చని ఇద్దరూ ప్లాన్ వేసుకున్నారు. గత శనివారం అంటే మార్చి 21వ తారీఖు
భర్త త్రిదేశ్ వర్మ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కొడుకు డెలివరీ పనుల కోసం బయటికి వెళ్ళాడు. కూతురు తన మేనమామ ఇంటికి వెళ్ళింది. ఇంట్లో చిన్న కూతురు శాన్వి వయస్సు 15 నెలలు, లోకడ పోకడ తెలియని వయస్సు. ఇంట్లో నిర్మలాదేవి ఒక్కతే ఉంది. దాంతో రంజన తన ప్రియుడు రాజన్ శర్మకి కాల్ చేసి ఇదే కరెక్ట్ టైం నువ్వు ఇంటికి వచ్చాయని చెప్పింది. రాజన్ శర్మ ఇంటికి వచ్చాడు. ఇద్దరు కలిసి నిర్మలాదేవి కాళ్ళు చేతులు తాడుతో కట్టేశారు. ఆ తర్వాత నిర్మలాదేవి చీరతోనే గొంతు చుట్టూ ఊరిలాగా బిగించి హత్య చేశారు. ఈ తతంగమంతా చేస్తున్నప్పుడు రంజన ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ఆఫ్ చేసింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి బయట ఆల్రెడీ ఈ రాజన్ శర్మకి రంజన కారు కూడా కొనిచ్చింది. రాజన్ శర్మ ఆ కారుని క్యాబ్గా నడిపించుకుంటూ ఉండేవాడు. ఏ కారు అయితే తన ప్రియుడికి కొనిచ్చిందో అదే కారులో ఇద్దరు కలిసి పారిపోయారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తన మొబైల్ ఫోన్లో ఉన్న రిమోట్ ద్వారా ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ఆన్ చేసింది. ఎందుకంటే మర్డర్ అయిన సంగతి ఎలాగో పోలీసులు తెలిసింది. పోలీసులు వస్తారు, సీసీ కెమెరాలు చూస్తారు. ఒకవేళ ఆఫ్లో ఉంటే పోలీసులకి అనుమానం వస్తుంది. ఆ అనుమానం తమ మీదకే వస్తుందన్న ఒక పగడ్బందీ ప్లాన్తో బయటికి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తన మొబైల్లో ఉన్న రిమోట్ ఆధారంగా ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ఆన్ చేసింది. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ఆన్ చేసి మొబైల్లో చూస్తుంటే అప్పుడే కొడుకు ఆదిత్య బయట నుంచి ఇంటికి వచ్చాడు. ఇంట్లోపల తన నానమ్మ డెడ్ బాడీ చూసి తల్లి అమ్మ అమ్మ అని అరుస్తున్నాడు, పిలుస్తున్నాడు. తన తండ్రికి కాల్ చేస్తున్నాడు, తనకు కూడా కాల్ చేస్తుంది. దాంతో ఇక్కడ వీళ్ళిద్దరూ కంగారు పడ్డాడు, భయపడ్డారు. ఈ విషయం పోలీసులు తెలిసింది. ఒకవేళ ఇంట్లో తాము లేకపోతే అనుమానం తమ మీదకి వస్తుందన్న భయంతో ఇద్దరు కలిసి మళ్ళీ ఇంటికి వచ్చేశారు. రాజన్ శర్మ ఏమీ ఎరగనట్టు తన పై అంతస్తులోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ కోడలు రంజన ఏమీ ఎరగనట్టుగా తన అత్త శవం మీద పడి ఎవరు ఇంత పనిచేశారు, తన అత్త ఎంతో మంచిది, తనను కూతురులాగా చూసుకునేది, ఏం జరిగిందని ఆస్కార్ లెవెల్లో అద్భుతంగా నటించి ఇరుగు పొరుగు వారిని, చుట్టుపక్కల వారిని అందరినీ నమ్మించింది. కానీ రంజనకి రాజన్ శర్మకి తెలీదు ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలో తాము రికార్డు అవుతామని. అదేవిధంగా పోలీసు జాగిలం వాసన పట్టి గుర్తించేస్తుంది అన్న సంగతి ఇద్దరికీ తెలియదు. పోలీసు జాగిలం రాజన్ శర్మ అని గుర్తుపట్టింది, వచ్చింది, వాసన చూసింది, మురిగింది. దాంతో ఇద్దరు పోలీసులకి దొరికిపోయారు. రాజన్ శర్మ మీద, రంజన మీద మర్డర్ కేసులు అవి నమోదు చేశారు. సెక్షన్ 302 హత్య, మర్డర్. ఇది ఉద్దేశపూర్వక హత్య కాబట్టి ఇది అత్యంత గంభీరమైన ఛార్జ్. అలాగే సెక్షన్ 120B ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి హత్య చేశారు కాబట్టి. సెక్షన్ 201 సాక్ష్యాలను నాశనం చేయడం, సీసీటీవీ ఆఫ్ చేయడం, దొంగతనం నాటకం చేయడం. అలాగే సెక్షన్ 34 కూడా నమోదు చేసి ఇద్దరిని పోలీసులు జైలుకు పంపించారు. సరే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఉరి శిక్ష పడవచ్చు, లేదా జీవిత ఖైదు శిక్ష పడవచ్చు. కామాతురాణాన్న భయంన్న లజ్జ. వివాహితర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తల్ని కాదు అత్తల్ని కూడా లేపేసే భార్యలు, కోడలు ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి, కంగారు పెట్టడానికి చెప్పట్లేదు. సమాజంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. అందుకే మీలో అవేర్నెస్ కలిగించడం కోసం మాత్రమే నేను చెప్తున్నాను. అలాగే నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను, కానీ కొన్ని టెక్నికల్స్ ప్రాబ్లం వల్ల డిలీట్ చేయాల్సి వచ్చింది. ఆ వీడియోని మళ్ళీ ఈరోజు అప్లోడ్ చేశాను. నాసిక్లో కెప్టెన్ అశోక్ బాబా అనే ఒక దొంగ బాబా ఏ విధంగా గొప్పింటి మహిళల్ని టార్గెట్ చేసి వాళ్ళ మీద అఘాయిత్యం చేసేవాడో దానికి సంబంధించిన వీడియో పెట్టాను. ఈ అశోక్ బాబా ఎంత క్రూయల్ వాడంటే వాడి వలలో ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యే, మంత్రులు, వీళ్ళ భార్యలు, వీళ్ళ కుటుంబానికి చెందిన కూతుళ్ళు వీళ్ళందరూ వాడి వలలో పడి ఎలా విలవిల్లాడిపోయారో ఆ వీడియోలో క్రిస్టల్ క్లియర్గా చెప్పాను. ఆ వీడియో కూడా మీరు తప్పకుండా చూడండి. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.